బావా చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగావు, అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో. మేబీ ఇప్పుడు పెళ్ళిపోయి ఉంటుంది. అట్టా అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. అదే సారీ 10-15 మంది వెంట పడ్డారని. ఇప్పుడు ఎవరు లేరా? హైదరాబాద్ లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకునే కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణమని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లు నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్ గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పేచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నాగులు బావుతానా? లవ్వా? అవ్వా, నా ముందు అంటే అన్నావు గాని ఆడి ముందు అనమాక. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాడు. అసలే నల్ల ప్రాణం. వరుసకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. పిచ్చదవా. చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. రోజు ఫోన్ చేస్తుండు. సరే. అబ్బా ఈడొకడు. వెన్ను, నీకు విషయం చెప్పాలి. ఊరెళ్తుంటే ఇప్పుడేంటి? తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, విచిత్రంగా ఉన్నా మన ఈడు చూడు భలే ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. పట్నం చెక్కేయడానికి వేసిన ప్లాన్ కాకపోతే నీ చదువు కూర్చోం ఏంటి? ఈ మెంటల్ కేసు తీసుకెళ్తున్నావు, నీకేమైనా ఇబ్బంది అవుద్దేమో బాబు. వెళ్ళొస్తాను. అమ్మా వెళ్ళొస్తాను. నన్నాగుల్ బావా బాయ్, జాగ్రత్తగా ఉండు. బాయ్. నువ్వు మరీ బావ కక్కలా ఉన్నావత్తయ్య. మామ ఎప్పుడు చూసినా పడిపోతారు తెలుసా? సర్లే, బావ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు చూడు. వెన్నెలా, ఊళ్ళో గొడవలు ఇంకా జరుగుతున్నాయా? మామయ్య ఉండగానా? ఎవరైనా గొడవలు గిడవలు అంటే చంపేస్తారు. అందరూ ఆయనలాగా ప్రశాంతంగా బతకాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. రా.
హాయ్ కిషోర్, దిస్ ఇస్ వెనిలా. హలో మ్యామ్. వెనిలా, దిస్ ఇస్ యువర్ క్యాబిన్. నా రూమ్ రాది. షట్ అప్. సార్ అది ఒక కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ బంజారా హిల్స్లో ఇచ్చాం కదా సార్. యాక్చువల్గా అది ఏంటి మాట్లాడుతున్నావు? తను కొత్తగా వచ్చింది కదా సార్, వర్క్ ఎలా చేయాలో నేర్పుతున్నాను. తను పని చేయడానికి వచ్చిందని ఎవరు చెప్పారు? టైంపాస్ చేయడానికి వచ్చింది. మన పని మనం చేసుకుంటే బెటర్. నాతో క్లోజ్గా మాట్లాడుతుంది సార్, ఎలా అవాయిడ్ చేయగలను? గేదెలతో, కుక్కలతో, దారిన పోయే గన్నెలతో తను అలాగే మాట్లాడుతుంది. అది గేదెలు గొప్పతనో నీ గొప్పతనో కాదు, తన గొప్పతనం. నువ్వు నీ మెటీరియల్ తీసుకుని నా ఎదురు క్యాబిన్లో కూర్చో. కిషోర్, కిషోర్. హలో వెన్నెలా. అత్తయ్య, ఇంట్లో నాకు సంబంధం చూసారా, కానీ నాకు బావంటే ఇష్టం అత్తయ్య. బావం తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. బాయ్. అలాగే అలాగే వెళ్ళి ఇటు ఎక్కడమ్మా ఉంటామండి. అలాగే అండి. బయలుదేరండి, వెళ్ళండి వెళ్ళండి. బావా ఇక నువ్వు గట్టెక్కినట్టే. ఒకడు ఎగ్జిట్ అయ్యాడు, ఇంకోటి ఎంట్రీ ఇచ్చాడు. కర్మ. ఎట్టకేలకు దీని పెళ్లి కుదిరింది బాబు. నిన్ను ఇష్టపడి తనకు కావలసినట్టుగా మార్చుకుంటా అంటున్నాడు. అది అమెరికా సంబంధం. నువ్వు సంతోషంగా ఉంటావురా. పెద్దంటి సంబంధం అమెరికా సంబంధం అయితే తను సంతోషంగా ఉండదు మామయ్య. తను ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకునేవాడు ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న ప్రపంచానికి పంపిస్తే తను నవ్వుతూ బతికేది మామయ్య. తనలో ఉన్న అందమైన ప్రపంచాన్ని ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మార్చుకోవడానికి తన లోపం కాదు మామయ్య, అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రతి క్షణం ఆనందిస్తూ ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మన పిల్ల కాబట్టి మనం ఆశపట్టంలో తప్పు లేదురా. కానీ ఈ రోజుల్లో అంత అర్థం చేసుకునేవాళ్ళు, భరించేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను.